హాయ్ లవ్ యూ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్ అకాడమీ. దిస్ ఈజ్ రవి. ఇంటర్ ఫలితాలు ఎప్పుడు వస్తున్నాయి, ఎంతమంది రాశారు అండ్ ఎన్ని పేపర్స్ మొత్తం టోటల్గా అందరు రాసిన స్టూడెంట్స్ ఎన్ని పేపర్స్ ఉన్నాయి, కరెక్షన్స్ ఎలా నడుస్తున్నాయి. సో ఈ వీడియో ద్వారా మీకు క్లియర్గా ప్రతిదీ చెప్తాను స్టూడెంట్స్. సో అంతకంటే ముందు ద మోస్ట్ ఇంపార్టెంట్ విషయం, ఎవరైతే ఇంటర్ స్టూడెంట్స్ ఉన్నారో, సో స్టూడెంట్స్ మీరు ఎంసెట్ కోచింగ్ కావాలి, ఫ్రీ కోచింగ్ కావాలి, మీకు మంచి ర్యాంక్ 0 నుంచి స్టార్ట్ చేస్తూ బేసిక్స్ చెప్తూ వితిన్ ఈ 45 డేస్లో మీరు 1000 లోపల 10,000 లోపల బిలో ర్యాంక్ తెచ్చుకోవాలనుకుంటే సో మేము ఇచ్చే ఫ్రీ ఆన్లైన్ క్లాసెస్ మిస్ అవ్వకండి. సో మేము ఓల్ హార్టెడ్తో జెన్యున్గా ఫ్రీ క్లాసెస్ స్టార్ట్ చేసాము. బేసిక్స్ నుంచి ఫార్ములాస్ బేసిక్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ, ప్రీవియస్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ, టాప్ మోడల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. దానికి సంబంధించిన ప్లేలిస్ట్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, క్లిక్ చేయండి. మీ నుంచి కోరుకునేది సబ్స్క్రైబ్, లైక్ అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో ఫ్రీ ఆన్లైన్ క్లాసెస్ చూడండి, మంచి ర్యాంక్ సాధించండి. సో వీళ్ళకి వెళ్దాము. ఈ నెల 16న మనకి ఎగ్జామ్స్ అయితే క్లోజ్ అయిపోతున్నాయి. దాదాపుగా 10 లక్షల మంది అయితే ఎగ్జామ్ రాశారంట. సో మొత్తం ఓవరాల్గా 60 lakhs పేపర్స్ ఉన్నాయి, 60 లక్షల పేపర్లు అయితే ఉన్నాయి. అయితే ఈ ఏప్రిల్ 3వ వారంలోనే మనకి, అంటే వారం ఎప్పుడు కన్నా వారం ముందే ఫలితాలు ఇస్తా అంటున్నారు. అంటే మనకి ఏప్రిల్ 3rd వీక్లో రిజల్ట్స్ అయితే ఉంటున్నాయి. సో అది గమనించండి స్టూడెంట్స్, ఏప్రిల్ 3rd వీక్లో ఉంటున్నాయి. ఆల్రెడీ కరెక్షన్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. సో ఎవరైతే ప్రెజెంటింగ్ బాగా రాశారో, సో లెంతీగా రాశారో, నీట్గా రాశారో వాళ్ళకి ఖచ్చితంగా ఎక్కువ మార్క్సే వస్తున్నాయి స్టూడెంట్స్. సో మీ అందరికీ, వీడియోస్ అందరికీ మంచి మార్క్స్ రావాలని కోరుకుంటున్నాను. అయితే రిజల్ట్ సంబంధించిన డైరెక్ట్ లింక్ కావాలంటే మనబడే లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను స్టూడెంట్స్. డైరెక్ట్ లింక్ అది 10th కానీ, ఇంటర్మీడియట్ కానీ, ఎంసెట్ కానీ, మీకు ఏమైనా సరే మీకు డైరెక్ట్ లింక్ అవి క్లిక్ చేయండి, రిజల్ట్స్ అనేవి చూసుకోండి స్టూడెంట్స్. సో మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. బాయ్.